ఈరోజు మిద్దెగూడెం గ్రామ పంచాయతీ అండ్ ఎర్రవనగూడెం 2 గ్రామాల తరపు నుంచి నేను సర్పంచ్గా ఎన్నికైనందుకు నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందుకు నేను గత 10-15 రోజుల నుండి ఎన్నికల గురించి అన్ని గ్రామాలకు 2 గ్రామాలకు తిరగడం జరిగింది. 2 గ్రామాల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరిని కూడా ప్రతి ఒక్కరి ఇల్లు తిరిగి అందరినీ మన గ్రామాభివృద్ధి చేస్తామని చెప్పి వేడుకోవడం జరిగింది. అందుకు గాను వాళ్ళు నాకు మంచి మెజార్టీతోటి 177 ఓట్ల మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. మరియు నేను రాబోయే రోజుల్లో మన గ్రామాభివృద్ధికి మన కరెంటు వెలుతురు వీధి దీపాల గురించి కానీ సీసీ రోడ్ల గురించి కానీ మరియు మన గ్రామానికి సంబంధించిన దేవాలయాలు కానీ పెన్షన్లు విడో పెన్షన్లు కానీ అలాగే మన ఒంటరి మహిళల పెన్షన్లు కానీ ఇవన్నీ అధికారుల నుండి మన షాబాద్ మండలి ఇన్ఛార్జి టీఆర్ఎస్ ఇన్ఛార్జి అవినాష్ రెడ్డి అన్న గారి యొక్క సహకారంతో ఆయన అన్ని విధాలా నాకు సహకరించి నన్ను టీఆర్ఎస్ నుండి నిలబెట్టి ఆయన ఆశీస్సులతో నన్ను గెలిపించడం జరిగింది. అందుకని మా గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు పేరున అందరూ నాకు సహకరించి గెలిపించి నాకు ఎంతో సంతోషాన్ని సమకూర్చినందుకు వారికి కూడా గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరికి రాత్రింబవళ్ళు సేవ చేస్తా అని చెప్పి హామీ ఇస్తూ నేను ఈ మాట తప్పకుండా తూచా వాచా అనుసరిస్తానని కోరుచున్నాను. మా ఊరి నిరుద్యోగులకు పిల్లలు చాలామంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. వారిని ఖచ్చితంగా ఇప్పుడు దగ్గరలోనే ఫ్యాక్టరీలు పడుతున్నాయి. అందుకోసం అందుట్లో ఫ్యాక్టరీలలో కానీ వాళ్ళు వ్యవసాయ రంగాల్లో కానీ ఏ రంగంలో వాళ్ళు బిజినెస్ రంగాల్లో కానీ ఏ దానికైనా కూడా వారికి నేను ఖచ్చితంగా సహకరిస్తా. వాళ్ళు కూడా చాలా కష్టపడి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, నీటి బాధలు ఏం లేవు. మంచి మనకు భగీరథ వాటర్ వస్తున్నాయి. మా విలేజ్లో ఒక 4-5 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల నుంచి కూడా వాటర్ వాడుకుంటున్నాము. వాళ్ళ భగీరథ వాటర్ వెనక ముందు అయినా కూడా మాకు ఆ వాటర్ ఉపయోగపడుతున్నాయి. మాకు వాటర్ బాధ లేదు. బస్ స్పెషలిస్ట్ అంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు బస్సులు వస్తుండే, ఈ మధ్యకాలంలో బండ్లు కాలర్ అయినందుకు కొంచెం బస్సులు వాళ్ళకు తగిన జనం ఎక్కకపోవడం కొంచెం ఒక బస్సు వస్తుంది. ఇంకో బస్సు గురించి కూడా మేము ప్రయత్నిస్తాం. మా ముందున్న సవాలు ఒకటి రోడ్డు బ్రిడ్జి, విలేజ్ లోపల కొంచెము సీసీ రోడ్లు ఆడాడ కొద్దిగా ప్యాచ్ వర్కులు ఉన్నాయి. ఒకటి కరెంటు వైర్లు అన్నీ కొంచెం లూజింగ్ ఉన్నాయి. కరెంటు వైర్లు ఇవే మా ముందున్న సవాళ్ళు. ఇవి అతి త్వరలోనే తక్కువ టైంలో 2-3 నెలలు 4 నెలల్లో పూర్తి చేయగలం. పురం శివకుమార్ అని నేను ఉప సర్పంచ్గా గ్రామ పెద్దల సమక్షంలో ఎన్నుకున్నాను. గ్రామ వార్డు సభ్యులందరూ నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏమైనా ఇబ్బంది ఏమైనా అన్ని వేళలా నేను సహకారం అందిస్తా. 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటానని. మిద్దెగూడెం సర్పంచి నరసింహకు శుభాకాంక్షలు. నేను భూపతి శ్రీశైలము 1వ వార్డు నెంబర్గా ఎన్నికైనాను. మిద్దెగూడెం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అది 5వ వార్డు. నా ఓటు వేసిన 5వ వార్డుకి అందరికీ శుభాకాంక్షలు. మరి మీ రుణం ఎప్పుడు తీసుకోనని కోరుకుంటున్నాను. నా పేరు కాజమియా, 5వ వార్డు. 7వ వార్డు. నాకు ఓటేసి గెలిపించిన మా వార్డు మెంబర్లందరికీ వాట్సాప్లందరికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాను. వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముమ్ము చేసుకోకుండా ఉంటాను. నా పేరు యాగిరి, 7వ వార్డు మెంబర్ని. నా పేరు పురుషోత్తము. మేము చాలా రోజుల నుంచి ఉద్యోగంలో పాటుపాడి చేస్తున్నాము. నరసింహపురం మేము చాలా బాగా బాధపడి ఈసారి గెలిపించినందుకు మా అందరికీ కూడా చాలా యథార్థంగా ఉన్నది. మా అందరికీ అందరికీ శుభాకాంక్ష.